తిలకించి స్తుతించుడే. అందరూ హల్లెలూయా యేసు ప్రభుని ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరును స్వీకరించు యేసుని స్తుతించుడి. చెప్దామా? బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరుని సేకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతించుడి. పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి. అందరూ తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతించుడి. పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి. పోరతోను కాలములను రోగించి స్తుతించుడి. నిరంతరము మారాని యేసుని స్తుతించు. అందరూ పోరతోను తాళముతో ప్రభువుని స్తుతించుడి. నిరంతరము మారాని యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. సూర్యులరా చంద్రులరా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. పాడదామా? సూర్యులరా చంద్రులు అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అఖిలరా వడగళ్ళరా కర్తను స్తుతించుడి. హృదయమును ఛేదించిన నాదుని స్తుతించుడి. అఖిలరా వడగళ్ళరా కర్తను స్తుతించుడి. హృదయమును ఛేదించిన నాదుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలు.
నీకై సమర్పించి స్తుతించుడే జీవితముల్ ప్రభు పనికై సమర్పించి స్తుతించు. పాడదామా? యువకులారా పిల్లలారా దేవుని స్తుతించుడి జీవితముల్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునికై సమర్పించి స్తుతించుడి. పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునికై సమర్పించి స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భోజనులానే హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా. ఎట్లంట దేవుని స్తుతించేది? తంబూరుతోను వీణతోను ప్రభువుని స్తుతించాలంట. పాపమును రక్తముతో కడిగినటువంటి తుడిచినటువంటి దేవుని స్తుతించాలంట. బుర్రతోను తాళములతో, తాళములు లేదా మీ దగ్గర వచ్చే నెలకంతా వారానికంతా తీసి పెట్టుకోండి. తాళం కొడతాం కదా, తాళాలు. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఇట్లంతా దేవుని మనం ఏం చేయాలా? దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి. దేవుని ప్రియులారా, అది కూడా చూడండి. సూర్యులారా చంద్రులారా దేవుని స్తుతించండి. అగ్ని వడగండ్లలారా మరి దేవుని స్తుతించండి. పెద్దలారా మరి ఇక్కడ చెప్పబడుతుంది, యువకులారా పిల్లలారా పెద్దలారా ప్రభువులారా మీరందరూ దేవుని స్తుతించాలి. మౌనంగా ఉండకూడదు, దేవుని స్తుతిస్తూ ఉండాలి. వాక్యం చెప్పేటప్పుడు దేవుని స్తుతిస్తూ ఆమేన్ చెప్తా ఉండాలి, హల్లెలూయా చెప్తా ఉండాలి. ఏదో ఏనదానంగా వచ్చి మందిరానికి వెళ్ళకూడదు. ఈ 2026వ సంవత్సరంలో నూతనమైన వ్యక్తిగా మనం మార్చబడాలి. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ వేళలో అందరూ కూడా దేవుని మనం స్తుతించబోతున్నాం, ఆరాధించబోతున్నాం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా హల్లెలూయా. వందనాలు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. స్టాప్ చేద్దాం. చేతులు రెండు చేతులు ఎందరికి ఉందండి? రెండు చేతులు తీసుకొచ్చినాను. ఉత్సాహంగా కొట్టండి. ఈ చేతికి నొప్పి లేకుండా, ఈ చేతికి నొప్పి లేకుండా కొట్టద్దు. నీకు దేవుడు రెండు చేతులు ఇచ్చినాడు. ఆయన ఎంత మంచి దేవుడు. 2025వ సంవత్సరం అంతా కాచి కాపాడి 2026వ సంవత్సరాన్ని ఇచ్చినాడు. హల్లెలూయా. మొదటి ఆరాధన చూసినాను, చేతులు నన్ను చూడండి, ఇట్లా చేతులు ఎత్తమంటే యవ్వన పిల్లలు కూడా ఇంతనే మీకు చేతులు వచ్చేది. హల్లెలూయా. చేతులు చేతులు ఎత్తమంటే నన్ను చూడండి, ఇట్లా తట్టుకుంటూ ఉంటారు మెల్లగా. హల్లెలూయా హల్లెలూయా.
47వ కీర్తన అంటారు, సర్వజనులారా చప్పట్లు కొట్టి పాడుడి. ఎట్లంట? సర్వజనులారా చప్పట్లు కొట్టి. ఆయన చూస్తూ ఉంటాడు. దేవుని ప్రియులారా, మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. మీరు మెల్లగా తడితే ఇంకా ఆత్మీయంగా లేదు, శారీరకంగా ఉన్నారు. మనం ఉత్సాహంగా చప్పట్లు కొట్టి పాడాలి. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపి నైనా నన్ను దూరంగా పారిపోగా. ఘోర పాపి అయినా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించే, నన్ను ఆత్మయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించే, నన్ను ఆత్మయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. అందరూ ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచి పోయినను. వారందరూ గ్లోరీ నన్ను విడిచి పోయినను. ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు యేసయ్యా. నన్ను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను లేదు యేసయ్యా. నన్ను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు. వన్స్ అగైన్, నన్ను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఓ ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనై నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా.
విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, చెప్పండి, విడువలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, స్తోత్రం. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మహాగణుడా, మహోపకారుడా, నీకు వందనాలు నాయనా. ఈ రెండవ తెలుగు ఆరాధన బట్టి నిన్ను స్తుతిస్తున్నా. మొదటి ఆరాధనలో అద్భుతంగా నడిపించావు. ఈ రెండవ ఆరాధనలో కూడా మీరు మహిమ పొందారు. మాకున్న కీర్తన గ్రంథాన్ని మీ చేతులు అప్పగిస్తూ ప్రారంభం నుండి అంతం వరకు నడిపించమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.